అనగనగా ఒక ఊరిలో ఒక గడుసు యువతి ఉన్నది. ఆమె నిరంతరం ఎంతో గడుసుతనంతో ఇంటి పక్కల, ఇంటి చుట్టూ చుట్టాలు అందరితోనూ చీటికి మాటికి చిన్న చిన్న విషయాలకే గొడవ పడుతూ ఉంటుంది. ఆవిడ స్వభావం అంతే. అదేవిధంగా అదే స్వభావంతో ఎలాంటి మార్పు లేకుండానే చనిపోయింది. చనిపోయిన తరువాత ఆమెడ నరకానికి వెళ్ళింది. అక్కడ కూడా నరకంలోకి వెళ్ళాక కూడా నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు అని అక్కడున్న వారి అందరితోనూ గొడవ పడుతుంది. ఉన్నటువంటి వ్యక్తుల్లో ఒకరు అంటారు, నువ్వు బ్రతికి ఉండంగా భూమి మీద నువ్వు చేసిన ఒక్క మంచి పని చెప్పు అని. వెంటనే ఆమె అంటుంది, నేను ఒకసారి కొన్ని క్యారెట్స్ కొన్నాను. ఆ క్యారెట్స్ అన్నీ కూడా నేను వండేసుకున్నాను. కానీ వాటిలో కొన్ని పాడైపోయినాయి. ఆ పాడైనటువంటి క్యారెట్స్ని నేను వేరే ఒకరికి ఇచ్చి, వాటిల్లో పాడైపోయినాయి, పుచ్చులున్నాయి, అవి తీసేసి తినండి అని చెప్పాను. అది నేను వారికి మంచే కదా చేశాను, అది మంచి పనే కదా అని అంటుంది. సరే, నువ్వు ఏదైతే క్యారెట్ నువ్వు వేరే ఒకళ్ళకి ఇచ్చి ఒక మంచి పని చేశానని చెప్తున్నావో, ఇప్పుడు నీ కోసం ఆ క్యారెట్టే నీ దగ్గరకు వస్తుంది. ఆ క్యారెట్ని నువ్వు పట్టుకో. ఆ క్యారెట్ నిన్ను స్వర్గానికి తీసుకువెళ్తుంది. దానితో పాటు నువ్వు స్వర్గానికి వెళ్ళు అని చెప్తాడు. సరే అని చెప్పేసి ఆమె ఒక క్యారెట్ రాగానే ఆ క్యారెట్ని పట్టుకుని ఆకాశంలోకి ఎగురుతుంది. ఆ క్యారెట్ స్వర్గానికి దగ్గరగా వెళ్తూ ఉంటుంది. ఆమెకు ఈలోపు తన కాలు దగ్గర చాలా బరువు అనిపిస్తుంది. ఏంటి ఇంత బరువుగా ఉంది అని చెప్పేసి వెనక్కి చూస్తే తన కాలుని వేరొకరు పట్టుకుని తనతో పాటుగా వస్తున్నారు. ఆ వ్యక్తిని ఇంకొకరు పట్టుకున్నారు. ఆ వ్యక్తిని ఇంకొకరు, అలా ఒక గొలుసు మాదిరిగా, ఒక చైన్ లాగా చాలామంది వ్యక్తులు ఆమెతో పాటు స్వర్గానికి వస్తున్నారు. ఆ క్యారెట్ వాడు అందరినీ కూడా స్వర్గం వైపుకు తీసుకువెళ్తుంది. ఇక ఆ స్వర్గానికి దగ్గరగా ఉండంగానే ఈమె చాలా వాళ్ళతో గొడవ పడుతుంది. అక్కడ కూడా ఎందుకు నేను చేసిన మంచి పని వల్ల ఈ క్యారెట్ నా దగ్గరకు వచ్చింది. నేను మాత్రమే స్వర్గానికి వెళ్ళాలి, మీరెవరూ స్వర్గానికి రాకూడదు నాతో పాటు అని చెప్పేసి ఇక్కడ ఆమె ఇదిలించుకుంటుంది. ఆ వ్యక్తులందరూ నీతో మాట్లాడుతూ ఉండగా మేము విన్నాం, అందుకే నీతో పాటు మేము కూడా స్వర్గానికి వస్తాం, దయచేసి మమ్మల్ని కూడా తీసుకువెళ్ళి నీతో పాటు అని చెప్పేసి వాళ్ళందరూ రిక్వెస్ట్ చేస్తారు. అయినప్పటికీ ఆమె వినకుండా చాలా గొడవపడి ఆమె కాలు విదిలిస్తుంది. ఆ విదిలింపుల్లో ఏమవుతుంది అంటే ఆమె ఆ క్యారెట్ని వదిలేస్తుంది, కిందకి ఆమె పడిపోతుంది. ఆ క్యారెట్ వచ్చేసి ఆమె కింద ఉన్నటువంటి వ్యక్తి చేతిలోకి పడుతుంది. ఇక ఆ క్యారెట్తో పాటు మిగిలిన వాళ్ళందరూ స్వర్గానికి వెళ్ళిపోతారు. కానీ ఆమె మాత్రం మళ్ళీ నరకంలోనే మిగిలిపోయింది. వాట్ ఈస్ ద మోరల్ ఆఫ్ దిస్ స్టోరీ? లవ్ ది నైబర్ యాజ్ ది సెల్ఫ్. నిన్ను నువ్వు ఏ విధంగా ప్రేమించుకుంటావో నీ పొరుగువారిని, నీ ప్రక్కవారిని కూడా అదే విధంగా ప్రేమించు. ఈ భూమి మీద మనం చేసే ప్రతి పని కూడా కౌంట్ అవుతుంది. ఒక చిన్న క్యారెట్ తనని మోక్షం వైపుకు తీసుకువెళ్ళింది, కానీ తన యొక్క స్వభావం మార్చుకోకపోవడం వలన మళ్ళీ అదే నరకంలో ఉండిపోవాల్సి వచ్చింది. సో లవ్ ది నైబర్ యాజ్ ది సెల్ఫ్. నిన్ను నువ్వు ఏ విధంగా ప్రేమించుకుంటావో నీ ప్రక్కవారిని, పొరుగువారిని కూడా అదే విధంగా ప్రేమించు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది స్టోరీ.